చూస్తున్నాం. గ్రూప్ 1 పై హైకోర్టు తీర్పు మీద అప్పీల్కు వెళ్లాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. న్యాయ నిపుణులతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ సమావేశమైంది. ఈ మేరకు సమావేశంలో హైకోర్టు తీర్పును సవాల్ చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్స్ మెరిట్ లిస్ట్ ను హైకోర్టు రద్దు చేసింది. గ్రూప్ 1 పై హైకోర్టు తీర్పు మీద అప్పీల్కు వెళ్లాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. న్యాయ నిపుణులతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ సమావేశమైంది. ఈ మేరకు సమావేశంలో హైకోర్టు తీర్పును సవాల్ చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్స్ మెరిట్ లిస్ట్ ను హైకోర్టు రద్దు చేసింది. గ్రూప్ 1 పరీక్ష మళ్లీ నిర్వహించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. హైకోర్టు ఆదేశాలను వెంటనే అమలు చేయాలని కోరింది. ఇదే అంశంపై టీజీపీఎస్సీ చైర్మన్ ను కలిసిన బీఆర్ఎస్ నేతలు వినతి పత్రం అందజేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఓడమల్లయ్య అన్నట్టుగా ఇవాళ వాళ్ళ జీవితాలతో జలగాటపడుతూ ఉన్నారు. జీవో 29 అని చెప్పిన ఒక దొంగ జీవో పట్టుకొచ్చి బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులలో మందు కొట్టినారు. అది ప్రిలిమ్స్ అయిపోయింది. మళ్ళీ మెయిన్స్ పరీక్ష దాన్ని కూడా సరిగ్గా నిర్వహించలేదు. మొత్తం లోపభూయిష్టంగా నిర్వహించారు. ఇవాళ అద్దం పట్టినట్టుగా కళ్ళకు కట్టినట్టుగా ఇవాళ హైకోర్టు తీర్పు వచ్చింది. ఏ మాత్రమైనా విజ్ఞత ఉన్నవాడు ఎవడైనా సరే, మానవత్వం ఉన్నవాడు ఎవడైనా సరే, సామాజిక బాధ్యత పరిపాలన బాధ్యత ఎవరైనా ఉన్నవాళ్ళైనా సరే ఆ జడ్జిమెంట్ కనుక చదివినట్లయితే ఇది లాగి చెప్పపెట్టడానికి ప్రభుత్వానికి టీజీపీఎస్సీకి బుద్ధి ఉంటే, జ్ఞానం ఉంటే, మానవత్వం ఉంటే, కృతజ్ఞత ఉంటే విద్యార్థుల పట్ల ఈ యొక్క హైకోర్టు ఆర్డర్ను వెంటనే మారు మాట్లాడకుండా అమలు చేయాలా. బాదరాగా ఈ ఎగ్జామ్ తూతూ మంత్రంగా నడిపించి ఇష్టం వచ్చినట్టు కూడా ఎగ్జామినేషన్ హాల్స్ పెట్టి అదేవిధంగా క్యాండిడేట్లను ర్యాండమైజ్డ్ ప్రొసీజర్ ప్రకారం అలాట్ చేయకుండా వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా మరి అలాట్ చేసి అదేవిధంగా మూల్యాంకనంలో కూడా అన్ని తప్పులు ఒకటో తరగతి పేపర్ తీసే ఉపాధ్యాయుడు కూడా తప్పులు చేయడు. కానీ అలా టీజీపీఎస్సీ అధికారులు అన్ని తప్పులు చేసి ఇలా వేలాది మంది నిరుద్యోగుల నోట్ల మట్టి కొట్టిండ్రు. ఇలా తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మరి గ్రూప్ 1 ఉద్యోగాలు వచ్చి వాళ్ళందరూ కూడా మరి సర్వీస్లో మంచిగా పనిచేసి ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్లు అయ్యే పరిస్థితి ఉండే. కానీ ఆ పిల్లలందరి కళలు కూడా మన కళ్ళ ముందరనే కరిగిపోతున్నాయి. దీనికి అంతటికీ కారణం రేవంత్ రెడ్డి మాత్రమే.